ప్రభు వారి ఘనమైన నామములో హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఆ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు. నీ పిల్లలమైన మేము నీవు మాకు అనుగ్రహించి నీ స్థలంలో ఇలాగ మేము కూడుకొని వాక్యానుసారమైన సంగతులు యందు మేము మనసు నిలిపి పరలోకపు తండ్రి అని మీ మనసు ఎరిగి మేము బ్రతకడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనములు చెల్లిస్తూ ఉన్నాం. కూడిన బిడ్డలను ఎదుగో ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం ద్వారా నీ మాటలు విని ప్రభువా వాటి ప్రకారం ఆలోచించి వాక్యంలో అలాగున్నవో లేవో పరిశీలించి బ్రతకడానికి కావలసిన సామర్థ్యమును, ఆత్మీయ సంబంధమైన స్థిరతను మాకు అనుగ్రహించమని నీ దాసుడు నేను నీవు నాకు అనుగ్రహించిన కృపను బట్టి వాక్యంలో ఉన్నట్లుగా మాట్లాడుటకు, బోధించుటకు, వివరించి మీ పిల్లల మధ్య విశదీకరించడానికి సహాయం దయచేయమని జ్ఞానమును మించిన నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క సమాధానం మాకు అనుగ్రహించి భద్రపరచమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులైన దేవుని పిల్లలకు ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు. మరొక ఆశీర్వాదకరమైన సమయం దేవుని యొక్క ప్రియ పిల్లలైన మీ మధ్య ఇలా ఉండడానికి దేవుడిచ్చిన భాగ్యమును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గ్రంథం 94వ కీర్తన 5వ వచనం నుండి 9వ వచనం వరకు. యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించట్లేదు అనుకొని యెహోవా వారు నీ ప్రజలను నలగగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు, విధవరాండ్రును పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు. చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. చదవబడిన దేవుని యొక్క మాటలు బట్టి ప్రియులైన దేవుని పిల్లలకు హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నాను. అత్యున్నతమైన దేవుని యొక్క లేఖన భాగం తన పిల్లలైన వారికి తన మాటలు తెలియచేయడానికి ఆయన ఎంత విపులంగా ఈ సంగతులు రాయించాడో మనం ఈ మాటల్లో గమనించగలుగుతామండి. ఎంత విపులంగా రాయించాడో ఇక్కడ చెబుతూ ఆ వాక్యంలో యెహోవా చూచుట లేదు. ఎవరు చూడటం లేదు? దేవుడు చూడడం లేదు. దేవుడు చూడకపోతే రక్షక భటుడుగా పిలువబడుతున్న పోలీసు గమనించకపోతే, తల్లిదండ్రులు పర్యవేక్షించకపోతే, అప్పుడు పంటను కాయాల్సిన కావలివాడు కాయకపోతే ఏమవుతుంది గమనించినట్లయితే ఎంత దౌర్భాగ్యకరమైన స్థితిలోనికి పరిస్థితులు వెళ్ళిపోతాయి. వారిని ఎందుకు చంపుతున్నారు? విధవరాండ్రులు ఎందుకు చంపాలి? పరదేశులను ఎందుకు చంపాలి? ఇంతకు తమ్ముతో మాట్లాడుతూ ఉన్నాను. ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ నుండి, లేదా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం నుండి విడిపడడానికి ముందు తెలంగాణలో ఒక నినాదం, ఇక్కడ మా తెలంగాణ వారే ఉండాలి, ఇక్కడ వనరులు మా తెలంగాణ వారు ఉపయోగించాలి. మిగతా వారందరినీ భయభ్రాంతులకు గురి చేసి, బయట నుండి వలస వచ్చి అక్కడ బ్రతుకుతున్న వారిని భయభ్రాంతులకు గురి చేసి ప్రజలను అక్కడి నుండి నెట్టివేసిన సందర్భాలు ఉన్నాయి. ఇదే కాదండి, ఆర్ఆర్బి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న వరకు తెలుస్తుంది. బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అలాంటి ప్రాంతాలకి ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు పిల్లలు అక్కడ ఏం చేస్తున్నారంటే, ఈ ఎగ్జామ్కి వెళ్ళినారు, మీరు ఎక్కడికి వస్తారా ఎగ్జామ్కి అని చెప్పి అక్కడ వీళ్ళతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారు ఏం చేస్తున్నారంటే వీరిని అడ్డుకుంటున్నారు పరీక్షలు రాయకుండా. ఒకే దేశం, ఒకే ప్రభుత్వం, ఒకే ప్రధానమంత్రి, ఒకే రాష్ట్రపతి అయినా ఇక్కడి నుండి వెళ్ళిన వారు ఆ ప్రాంతం వారికి ఏమవుతున్నారంటే పరదేశులు అవుతున్నారు. మీరు వేరే ప్రాంతం నుండి వచ్చిన వారు, మీరు వేరే భాష కలిగిన వారు, మీరు మా ప్రజలు కాదు అని వారు అక్కడి నుండి కొట్టడం, తిట్టడం, కొన్నిసార్లు చంపడం కూడా జరుగుతూ ఉంది. విదేశాల్లోనైతే ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చూడగలుగుతూ ఉంటాం. ఎందుకు పరదేశులు చంపాలి? ఎందుకు విధవరాండ్రులను చంపాలి? గమనించినట్లయితే విధవరాండ్రులను చంపడం వెనుక విధవరాలు తరకు ఆస్తిని స్వాధీనపరుచుకోవాలనే తపన. పరదేశులను చంపడం వెనుక ఆ పరదేశులుగా ఉన్నవారు వారి అభివృద్ధిని, వారి సమృద్ధిని, వారి యొక్క సస్యశ్యామలమైన జీవితాన్ని చూసి వారవలేక ఇప్పుడు బయట దేశం నుండి వచ్చిన వాడు ఇక్కడ కాపురం ఉండి అడుక్కోవటం అన్నాడు అనుకోండి, అంటే ఎవరైనా ఏమైనా అంటారా?
బయట ప్రాంతం నుండి వచ్చి ఇక్కడ అడుక్కుంటున్న వారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ చేస్తారా? ఏదో అడుక్కొని బ్రతుకుతున్నాడులే అనుకుంటారు. అదే ఇక్కడికి వచ్చి పెద్దరికం చేస్తే, బయట నుండి వచ్చి మా మీద పెద్దరికం చేస్తావే అని అడుగుతారు. అంటే బయట నుండి వచ్చిన వ్యక్తి ఇక్కడ భిక్షం ఎత్తుకున్నా పర్వాలేదు, కానీ బయట నుండి వచ్చిన వ్యక్తి ఒకవేళ ఇక్కడ ఏదైనా అధికారం కానీ లేదా సమృద్ధిని కానీ కలిగి ఉంటే ఎవరు కూడా వారం లేరు. అందుకు ప్రజలు ఏం చేస్తున్నారంటే బయట నుండి వచ్చిన వ్యక్తి యొక్క సమృద్ధి చూసారనుకో చంపేస్తూ ఉన్నారు. విధవరాండ్రుని ఏం చేస్తున్నారంటే, విధవరాండ్రుని ఎవరిని చంపుతారు? విధవరాండ్రుని ఎవరు చంపుతారు? సమీపస్తులే, బంధువులే, ఆస్తుల కోసం, వారి యొక్క సంపద కోసం. అంటే ఇలా జరుగుతున్నప్పుడు వారు ఏమనుకుంటారంటే, ఎవరు చూస్తున్నారులే, యెహోవా చూచుట లేదు, కాబట్టి మనం ఏం చేసినా చాలా జాగ్రత్తగా దేవుని వాటిని గమనించాలని మనం చేస్తున్నాను. ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని చెప్పి ఎంత దారుణానికి వారు ఒడిగొడుతున్నారో చూడగలుగుతామండి. వారు తండ్రులు లేని వారిని హతము చేయుచున్నారు. అంటే పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు లేరు, ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ ఆస్తులని వీరు స్వాధీనపరచుకోవడానికి వారి పిల్లల్ని మట్టుపెడుతున్నారు. ఈరోజు అంతకాదని ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, ఆస్తుల కోసం తల్లిదండ్రులను, ఆస్తుల కోసం బంధువులను, ఆస్తుల కోసం అన్నదమ్ములను చంపుతున్న వారు, చావు కోరుకుంటున్న వారు ఎంతోమంది మన కళ్ళ ముందు కనబడతా ఉన్నారండి. తండ్రిని చంపితే ఉద్యోగం వస్తుందని తండ్రిని చంపిన పిల్లలు కూడా నేను చూశానండి నా కళ్ళతో. మీకు కూడా తెలిసిన సందర్భాలే, ఆస్తుల కోసం, ఐశ్వర్యాల కోసం. అయితే మరి ఇలా జరుగుతున్నప్పుడు ఎవరు అడగరా, ఎవరు చూడరా, ఎవరు వారిని నిలదీయరా, ఎవరు వారిని శిక్షించరా అని అంటే, అసలు శిక్షించాల్సిన ఆయనే, అసలు వారి విషయంలో తీర్పు తీర్చాల్సిన ఆయనే ఎలా ఉన్నాడని వారు అనుకుంటున్నారంటే, యెహోవా చూచుట లేదు, దేవుడు చూడడం లేదు అని వారికి ఇష్టానుసారంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాను. నీతిమంతులు చంపడానికి కూడా ఆలోచించడం లేదండి. నీతిమంతులు చంపడానికి కూడా ఆలోచించడం లేదు. మొదటి వ్యక్తిగా హేబేలుని తీసుకుందాం. హేబేలు యొక్క జీవితాన్ని గమనించినట్లయితే ప్రియమైన దేవుని పిల్లలారా, తన అన్నొచ్చి చంపేశాడండి తమ్ముడిని. అన్నొచ్చి తమ్ముడిని చంపేశాడు. చంపేస్తారా? ఉన్నారు. అన్నలు తమ్ముళ్ళు చంపిన వారు, తమ్ముళ్ళు అన్నలు చంపిన వారు ఉన్నారు. ఎందుకలా? ఎందుకంత కషాయవారిగా మారిపోతున్నారు? ఎందుకంత మూర్ఖత స్వభావం వస్తుంది? భార్య భర్తని, భర్త భార్యని, పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని ఒకరిని ఒకరు చంపుకునే పరిస్థితి ఎందుకు దాపరిస్తుంది? ఇది గమనించగలిగితే వాక్యం చెప్పే సత్యం ఏంటో తెలుసా? దేవునితో సంబంధం మనిషికి ఎప్పుడు ఉండదో అప్పుడు మనిషిలో మానవత్వం నశించిపోతుంది. దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఒక మాట చెప్తానండి, ఇక్కడ ఎంతమంది ఉన్నాం, ఎదురుగా పోలీసుడు ఉన్నాడు అనుకోండి, ఎవరు జోబైనా కొడతారా? ఇక్కడ ఉన్నవారు ఎవరైనా కొడతారండి? ఎవరైనా జోబు కొడతారా? మెడలో నాకెవరైనా తెంపుకెళ్ళిపోతారా? అంటే ఇప్పుడు మన మనసులో ఇక్కడ పోలీసు ఉన్నాడు, ఇక్కడ నేను ఒక తప్పు చేస్తే పట్టుకున్నాడు ఉన్నాడు, తప్పు చేస్తే నన్ను శిక్షించేవాడు ఉన్నాడు అనే ఆలోచన కళ్ళ ముందు మనసులో నిక్షిప్తమై ఉండిపోయింది అనుకోండి. నిక్షిప్తమై ఉండిపోతే అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? పొరపాటు చేయడానికి ఏం చేస్తారు? పొరపాటు చేయాలని మనసున్నా పొరపాటు చేయడానికి ఆలోచిస్తారు, అవకాశం కోసం ఎదురు చూస్తారు. ఇప్పుడు ఆలోచిద్దాం, మరి మనిషి ఎందుకు భయం లేకుండా ప్రవర్తిస్తున్నాడు? మనిషి ఎందుకు నరహత్యలు చేస్తున్నాడు? మనిషి ఎందుకు దోపిడీలు చేస్తున్నాడు? మనిషి ఎందుకు దౌర్జన్యాలు చేస్తున్నాడు? మనిషి ఎందుకు మూర్ఖుడిగా మారిపోయాడు అని అంటే, దేవుడు చూడటం లేదు అనే ఆలోచన మనసులో బలంగా నాటుకుపోయింది. ఒకవేళ దేవుడు ఎక్కడుంటాడనే ఆలోచన, గుడిలో ఉంటాడనే ఆలోచన. దేవుడు ఎక్కడుంటాడనే ఆలోచన, బైబిల్ తల దగ్గర పెట్టుకుంటూ ఉంటాడనే ఆలోచన. చూడటం లేదు అనుకుంటున్నారు కాబట్టే దేశాన్ని పరిపాలిస్తున్నవారు, ప్రజలకు అధికారులుగా ఉన్నవారు, ప్రజలను పరిపాలిస్తున్న రాజులు, అధికారులు ఏం చేస్తున్నారు తెలుసా? సాధారణంగా సామాన్యంగా ఉన్నవారిని, బేదలుగా ఉన్నవారిని దోచుకోవడం ప్రారంభించారు. అడిగిన వారు ఎవరు? అబ్జెక్షన్ చెప్పిన వారు ఎవరు? ఆ పేదల తరపున, విధవరాండ్ర తరపున, విదేశీయుల తరపున, పరదేశులుగా ఉన్నవారి తరపున, తండ్రి లేని వారి తరపున ఎవరు మాట్లాడతారు? ఎవరు అడుగుతారు? ఎవరు అడిగేవారు లేరు. కాబట్టి మేము ఏం చేసినా చెల్లుబాటు జరుగుతుందనే ఆలోచనతో వారు ఏం చేస్తున్నారని అంటే బలత్కారానికి ఒడిగొడుతున్నారని. నేను మాట్లాడాను రక్తపాతం, తీవ్రవాదం గురించి. ఎందుకు చచ్చిపోతున్నాడు? ఎవరో చంపినోడికి తెలియదు. చంపినోడు వీళ్ళని ఎందుకు చంపుతున్నాడో చచ్చిపోతున్నాడు తెలియదు. కారణం ఏంటంటే భయభ్రాంతులు చేయాలి, చంపాలి లేదా చావాలి. ఇలాంటి ఆలోచనతో బ్రతుకు దినదినగండంగా మారిపోతుందండి. దానికి గల ప్రధానమైన కారణం దేవుడు చూడడం లేదు. దేవుడు చూడడం లేదు. అసలు దేవుడు చూడడం లేదు అనేదానికంటే ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అసలు దేవుడు
లేడు అనే నమ్మకానికి వచ్చేసారండి ప్రజలు. దేవుడు లేడు అనే నమ్మకంతో బరి తెగించి బ్రతుకుతున్నారు. మరి క్రైస్తవులకు దేవుడు లేడంటే ఉన్నాడు. ఎక్కడున్నాడు? గుడిలో మాత్రమే ఉన్నాడు. మరి బయట ఉండడు ఆయన. బయట ఎలా బ్రతికినా పర్వాలేదు, చర్చిలో మాత్రం క్రమంగా, మర్యాదగా, భక్తిగా, అదేదో సున్నితంగా కనబడతాం. బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఆలోచించండి, గుడులు నిండిపోతున్నారు జనాలు, మసీదులు నిండిపోతున్నారు జనాలు, దేవాలయాలు నిండిపోతున్నారు జనాలు. ఏ పుష్కరాలు చూసినా, ఏ క్రిస్మస్ వేడుకలు చూసినా, ఎక్కడ ఏ పుణ్యస్నానాలు చూసినా భక్తుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. నల్ల డ్రెస్ వేసినోడు, తెల్ల డ్రెస్ వేసినోడు, పసుపు డ్రెస్ వేసినోడు, ఎరుపు డ్రెస్ వేసినోడు, భక్తుల సంఖ్య పెరిగిపోతానే ఉంది. అయితే ఇప్పుడు భక్తుల సంఖ్య పెరిగిపోతున్నప్పుడు నేరాల సంఖ్య ఏమవ్వాలి? నేరాల సంఖ్య ఏమవ్వాలి? ఎక్కడ చూసిన భక్తి 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 భక్తి, ఎక్కడ చూసిన భక్తి ఉన్నప్పుడు నేరాల సంఖ్య ఏమవ్వాలి? తగ్గాలి. కానీ రాను రాను నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది. జైళ్ళు చాలడం లేదు. ప్రియమైన దేవుని పిల్లల కారణం పెరుగుతున్న వారు భక్తుల, నేరస్తుల? ఎవరికి భయం లేదండి. ఏ భక్తి మార్గాన్ని వెళుతున్న వారికి కూడా భయం లేదు. కారణం ఏంటంటే వారి ఉద్దేశం దేవుడు వీరిని ఎందుకు చూడాలి అని అంటే, వీరు తీసుకెళ్ళే అర్పణ, వీరు ఇచ్చే కానుక, వీరు చేసే ప్రార్థన విని వీళ్ళ ప్రవర్తనను బట్టి కాక వీళ్ళు అడిగిన దాన్ని బట్టి ఆయన ఏం చేయాలంటే సహాయం చెయ్యాలి. వీరు చెప్పినట్టు దేవుడు వినాలి, మనం చెప్పినట్టు దేవుడు వినాలి. ఇప్పుడు భక్తి ఎలా ప్రారంభమైందంటే మనం చెప్పినట్టు, మనకు నచ్చినప్పుడు భక్తి చేస్తాం, మనకు నచ్చినట్లు చేస్తాం, మనకి ఇష్టం వచ్చినప్పుడు చేస్తాం. ఆయన నచ్చితే ఆయనకి ఇష్టం, లేకపోతే లేదంటే. ప్రార్థన నీకు నచ్చితే చేస్తాం, ఒక క్రమశిక్షణ ఉండదు. ఆరాధన భయం కలిగి ఉండడం. ఎవరికి ఏ పరిస్థితుల్లో కూడా దేవుని యందు మమకారం పెరగలేదు, ఇష్టం పెరగలేదు, ప్రేమ పెరగలేదు. అవసరానికి దేవుడిని ఉపయోగించుకోవడమే తప్ప అన్ని సమయాల్లో ఆయన ఉన్నాడని, చూస్తున్నాడని ఆలోచన ఎవరికి లేకపోతూ ఉంది. మానసికంగా మనిషి మనసు ఆ విధంగా స్థిరపడిపోయింది. మానసికంగా మనిషి మనసు ఆ విధంగా సిద్ధపడిపోయింది. అందుకే ఆ మనిషిలో మృదత్వం పోయిందండి, మానవత్వం పోయింది. అందుకే తమ్ముడిని చంపేశాడు అన్నయ్య. ఒకటేమిటి, ఎన్ని హత్యలు ఉన్నాయి ఇందులో. బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రతి రక్తపాతం వెనక నీతిమంతుడిని, క్రీస్తుని చంపేశారండి. యేసుప్రభు వారు ఎవరిని నిందించలేదండి, యేసుప్రభు వారిని ఎవరిని తప్పుపట్టలేదండి, యేసుప్రభు వారు ఎవరిని కొట్టలేదండి, యేసుప్రభు వారు ఎవరిని దూషించలేదండి. ఒకటే మాట చెప్పాడండి ఆయన, మీ మనసును మార్చుకోండి, సరిదిద్దుకోండి. జీవము కలిగిన దేవుణ్ణి వెంబడిస్తున్నాం అనుకుంటుంది మీరు వెంబడించే పద్ధతి అది కాదు. మీ పొరుగు వారిని ప్రేమించరు, మీ పొరుగు వారికి సహాయపడరు, మీ మనసు లోపల మీరు కడుక్కోరు, బయటికి మాత్రం కడుక్కుంటారు. ఈ విధమైన ప్రవర్తనతో దేవుడిని సంతోషపరుస్తున్నాం అని మీరు అనుకుంటే పొరపాటు. మీ మార్గములను సరిచూసుకోండి అని బోధించాడండి ఆయన. ప్రజలు అంగీకరించలేదు, ప్రజలు మనసును పెట్టలేదు. దేవుణ్ణి వెంబడించేవారుగా దేవుని ప్రజలు లేకపోవడం వలన జరిగిన పొరపాటు ఏంటో తెలుసా? నీతిమంతుడైన క్రీస్తుని సిలువకు అప్పగించేశారు, చంపబడ్డాడండి ఆయన. ఎవరి బ్రతుకుల్ని చేర్చలేదండి ఆయన. ఏ కుటుంబాలని నడి రోడ్డుకి తీసుకురాలేదండి ఆయన. ఎవరికి కష్టం కలిగించలేదండి ఆయన, ఎవరికి నష్టం కలిగించలేదండి ఆయన. అయినా నీతిమంతుని బ్రతకడం దుర్లభం అయిపోయింది. యేసుని గురించి ప్రకటించిన వారికి అదే పరిస్థితి, యేసుని ప్రేమించిన వారికి అదే పరిస్థితి, యేసుని వెంబడించిన వారికి అదే పరిస్థితి. షడ్రక్, మేషక్, అబేద్నెగోను నిలబెట్టారు. ఇదిగో మేము నిలబెట్టిన ఈ ప్రతిమకు మేము చెప్పిన దేవుడికి మాత్రమే పూజ చేయాలి, మేము చెప్పిన దేవుడికి. రాజు గ్రంథం 3వ అధ్యాయం 14-15 వచనాలు. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షడ్రకు, మేషాకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించడం లేదనియు నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించడం లేదనియు నాకు వినబడినది. అది నిజమా? చాలండి. అడుగుతున్నాడండి రాజు షడ్రకు, మేషకు, అబేద్నెగోల్ని, నేను నిలవబెట్టించిన ప్రతిమకు మీరు నమస్కరించడం లేదని వినబడింది. నేను నిలవబెట్టించిన ప్రతిమకు మీరు నమస్కరించలేదని వినబడింది. ఇది నిజమా? సరే, అదంతా నాకు ఎందుకు, ఇప్పుడు నమస్కారం చేసేయండి, మిమ్మల్ని వదిలేస్తాను, ఇప్పుడు నమస్కారం చేసేయండి అన్నాడండి ఆయన. మరి మనమైతే ఏం చేద్దాం? బాబు మీరు చెప్పిన దానికి మేము ఉపయోగమా? ఇదిగో నువ్వు ఎన్నిసార్లు దండం పెట్టబట్టే అన్నిసార్లు నమస్కారం చేస్తాం. ప్రభుత్వ నిర్ణయాలని
పాటించడం తప్పు కాదు, కానీ నీ దేవుని పూజించమని ఎవరైనా అభ్యంతరపరిస్తే నీ దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. ఒకవేళ అలా అవసరమైతే నీ ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడాలి. నీ ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడాలి దేవుని విషయంలో. కారణం నిన్ను బ్రతికిస్తున్నది ప్రభుత్వాలు కాదు, నీ బ్రతుకును నిలబెడుతున్నది ప్రభుత్వాలు కాదు, వెలుగునిస్తున్నది ప్రభుత్వాలు కాదు, గాలినిస్తున్నది ప్రభుత్వాలు కాదు, నీటినిస్తున్నది ప్రభుత్వాలు కాదు. ఉచితముగా ప్రకృతి నందరి వనరుల చేత దేవుడు ఉచితముగా తన పిల్లలైన వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. తన పిల్లలైన మనం వాటిని తేరగా అనుభవిస్తూ ఉన్నాం. 9వ వచనం, చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు. చాలండి. ఇప్పుడు అడుగుతూ, ఒరే ఆయన, దేవుడు చూడటం లేదు అనుకుంటున్నావు కదా, అసలు నీకు చూపించిందే ఆయన, చూపించిన ఆయన చూడడం నువ్వు ఎందుకు అనుకుంటావు? దేవుడికి వినబడదలే నువ్వు మాట్లాడిందే నువ్వు అనుకుంటే, చెవులిచ్చిన ఆయన వినకుండునా? నీకు చెవులిచ్చిన ఆయనకి అది అర్థం కాదా? నీ కన్నులిచ్చిన ఆయన చూడకుండా ఉంటాడా? ఆయన వింటున్నాడు, ఆయన చూస్తున్నాడు. ఈరోజు టెక్నాలజీని చూడండి, మన మొబైల్లో మాట్లాడుతున్న మాట ఏ ఆధారంతో వెళ్ళిపోతూ ఉంది. ఏ వ్యక్తికి చేరాలో ఆ వ్యక్తికి చేరిపోతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది చిన్న మెమరీ అండి, చిన్న మెమరీ. అది 4GB కావచ్చు, 32GB కావచ్చు, ఒకే సైజు కనిపిస్తూ ఉంటుంది. అందులో ఎంత ఇన్ఫర్మేషన్ నుంచి వచ్చో తెలుసా? ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ప్రకృతిలో తీయబడిన ఒక పదార్థంతో చేయబడిన ఆ చిన్న మెమరీ కార్డ్ అంత సమాచారాన్ని ఉంచగలిగితే, మరి ప్రకృతి అంతా ఎంత సమాచారాన్ని దేవునికి అందిస్తుంది? ఈ ప్రకృతి అంతా ఎంత సమాచారాన్ని దేవునికి అందిస్తుంది? ఒక 50 మొక్కలు ఉండడానికి ఒక కూరోడ్డు పెట్టామనుకోండి, 50 గుంటలు తవ్వుతాడు, 50 మొక్కలు ఉడుస్తాడు, వస్తాడు యజమానుడి దగ్గరకు, వచ్చాయా 50 గుంతలు తవ్వి 50 మొక్కలు నేను పాతడానికి నాకెంత సమయం, ఇన్ని రోజులు పట్టింది, నాకెంత కూలీ అవుతుంది, నా కూలీ నాకు ఇప్పించండి అని అడుగుతాడు. ఇప్పుడు మరి ఒకసారి వచ్చిన ఒక తుఫాను ఎన్ని వేల చెట్లను పెరికేస్తాము, వర్షం ఎంత నీటిని సముద్రంలోకి తీసుకుని వెళ్తాము, గాలి ఎన్ని కోట్ల మందికి ప్రాణవాయువుని అందించి నిన్ను తాకి వెళుతుంది. ఇదంతా లెక్కేనండి. నువ్వు పీలుస్తున్న గాలి లెక్కే, నువ్వు త్రాగుతున్న నీరు లెక్కే, నీకు దొరుకుతున్న వెలుగు, ప్రకృతిలో ఉన్నదన్నీ లెక్కే. ఎందుకో తెలుసా? ఇవన్నీ లెక్కబెట్టి తూచి మరీ ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? ప్రియమైన దేవుని పిల్లలారా, వాటన్నిటికీ లెక్క ఆయన ఖచ్చితంగా అడుగుతాడు. చూస్తున్నాడు, వింటున్నాడు. నీ చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితిని నీ ముందు గుర్తు చేస్తున్నాడు. నిన్నెంత ప్రేమించాడో చెప్పడానికే ఈ ప్రాణవాయువుని ఇచ్చాడు. నిన్నెంత ప్రేమిస్తున్నాడో చెప్పడానికే నువ్వు త్రాగే నీటిని, నువ్వు తినే ఆహారాన్ని, నీ కట్టుకునే బట్టను, ప్రకృతిలో ఉన్న సమస్తాన్ని నీకు ఇచ్చి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. ఒక పువ్వు ఇస్తే చాలు మురిసిపోతావు, ఒక చాక్లెట్ ఇస్తే చాలు మురిసిపోతావు, కట్టం ఇస్తే చాలు మురిసిపోతావు, కానుకలు ఇస్తే చాలు మురిసిపోతావు. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి దేవుడిచ్చిన వీటన్నిటికీ ఎంత వెల చెల్లిస్తావు? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పుకోవడానికి ఈ రుజువులన్నిటికీ ఎంత చెల్లించగలుగుతావు? అందుకే ఆయన చూస్తున్నాడని గుర్తు చేసుకొని, ఆయన వింటున్నాడని గుర్తు చేసుకొని, నిన్ను నువ్వు సరి చేసుకుని సరైన మార్గంలో నిలబడడానికి, సరైన మార్గంలో త్రిప్పుకోవడానికి, సరైన మార్గంలో నడవడానికి నీవుగా సిద్ధపడగలిగితే, నీవుగా దేవుని వైపు మనసును త్రిప్పుకోగలిగితే, సమస్త జ్ఞానం మించిన క్రీస్తు యొక్క సమాధానం మన హృదయంలో తోడై ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు లేడు అని బుద్ధిహీనుడు అనుకుంటాడు, దేవుడు వినడు అని బుద్ధిహీనుడు అనుకుంటాడు, దేవుడు చూడడు అని బుద్ధిహీనుడు అనుకుంటాడు. బుద్ధి కలిగిన నీవు నేనైతే దేవుడు ఉన్నాడని, దేవుడు చూస్తున్నాడని, దేవుడు వింటున్నాడని, నీ చుట్టూ ఉన్న వారిని ప్రేమించడానికి, నీ చుట్టూ ఉన్నవారి విషయంలో బాధ్యతగా, నమ్రతతో, ఉన్నతమైన ప్రవర్తనతో అనేకులను క్రీస్తు కొరకు సంపాదించడానికి హృదయపూర్వకంగా సిద్ధపడాల్సిన బాధ్యత మన మీద ఉందని వాక్యం మనకు తెలియజేస్తుంది. మనల్ని ప్రేమించి బ్రతుకునిచ్చిన దేవుడు, మనల్ని భద్రపరిచి మనకి బ్రతుకునిచ్చిన దేవుడు తన ఆదరణకరమైన రెక్కల కింద క్షేమాన్ని దయచేయాలని ఆశపడతా ఉన్నాడు. ఎందుకు చూస్తూ ఉన్నాడు? మీరు ఎప్పుడైనా గమనించారా? చిన్నపిల్లలు నడక నేర్చుకుంటున్న టైంలో కొంచెం లేచి ఒక అడుగేసి పడిపోయే టైంలో, లేదా మంచం మీద ఇటు దొరుకుతున్న టైంలో ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా?
ప్రతి క్షణం కనిపెట్టుకొని ఉంటారండి. ప్రతి క్షణం కనిపెట్టుకుని ఉంటారు. ఇటు నుండి ఇటు దొరకడానికి వెంటనే పరిగెత్తుకుని వస్తారు, అటు నుండి ఇటు దొరకడానికి పరిగెత్తుకుని వస్తారు, ఒక అడుగేసేలా ఊగడానికి వస్తారు. ఎందుకంత జాగ్రత్త? ఎక్కడ బిడ్డలు పడిపోతారేమో. మీ అమ్మాయిలు ఎప్పుడు మీ విషయాన్ని అలా జాగ్రత్త తీసుకోలేదా? పెద్దలు అయిపోయారు కదా, తెలియదు, అప్పుడు సంగతి తెలియదు. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉంటుంది చిన్నపిల్లలు చూడండి, మీ కళ్ళ మీద ఉంటుంది చిన్నపిల్లలు. ఆ చిన్నపిల్లల తల్లిదండ్రులను చూస్తే తెలుస్తుంది. అలాంటి వెళ్తారేటో, ఇటు వెళ్తారేటో, తూగుతారేమో, పడిపోతారేమో, తన్నుకుంటారేమో, దేనిని గుద్దేస్తారేమో. నాకు పిల్లలు ఈ కిటికీ విండోస్ దగ్గర కూర్చునేటప్పుడు భయం వేస్తుందండి. ఎందుకంటే ఆంచు తగిలేస్తుందేమో లేచినప్పుడు అని. ఎందుకంటే మనకి ఎలక్షన్ ఉంది కదా, దాంట్లో మనకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ. ఎందుకంటే అలాంటి సందర్భాలు చెవి చూశాను కనుక. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా పిల్లలు పడుకున్నప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తతో చూస్తూ ఉంటారండి. మరి దేవుడు ఎందుకు చూస్తున్నాడు తెలుసా? నిన్ను ఆదరించడానికి, శిక్షించడానికి కాదు, నిన్ను ప్రేమించడానికి, శిక్షించడానికి కాదు. నీవు మరీ దారి తప్పిపోయి చెప్పినా వినక నడక నేర్చిన తర్వాత కూడా నీ నడక మారితే, నువ్వు తిన్నక పడుకోగలిగినప్పుడు కూడా విరవీగితే, నువ్వు మంచి మార్గంలో నిలబడడానికి అవకాశం దొరికిన తర్వాత కూడా నువ్వు మంచి మార్గంలో నిలబడకపోతే, అప్పుడు ఎలాగైతే తల్లిదండ్రులు నీకు బుద్ధి చెబుతారో అలాగే తండ్రి అయిన దేవుడు కూడా నీకు నాకు బుద్ధి చెప్తాడు. చాలా జాగ్రత్త తీసుకుంటాడు. వాక్యంలో రాయబడిన మాట అండి, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఎందుకంటే పిల్లలకి ఇంక పెరుగుదల రాలే. ఆయన పిల్లలైన వారికి ఇంక పెరుగుదల రాలే. వాళ్ళకి ఎప్పటికీ చిన్నపిల్లలాగే ప్రవర్తిస్తూ ఉన్నారు, చిన్నపిల్లలాగే నడుచుకుంటూ ఉన్నారు, చిన్నపిల్లలాగే వారి యాటిట్యూడ్ ఏమాత్రం మార్పు లేదు. అందుకే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అంత అప్రమత్తతో ఉన్నాడు. నిన్ను కాపాడడానికి అంత వెలుగు కలిగి ఉన్నాడు, అంత జాగ్రత్త కలిగి ఉన్నాడు. ఆలోచిద్దాం. ఆయన ప్రేమను మాత్రం అనుభవిద్దాం. ఆయన కోపానికి మనం గురి కావద్దు. ప్రియమైన దేవుని పిల్లలారా, భద్రత ఆయనలోనేనని, మన బాగోగులు ఆయనలోనేనని, మన సమృద్ధి ఆయనలోనేనని, మన బ్రతుకుకు అన్నీ ఆయననేని భయముతో బ్రతకాల్సిన నిర్ణయాలు తీసుకోవాలి. షడ్రకు మేషకు అబేద్నెగోలు మాట్లాడుతూ, రాజా నువ్వు అడిగిన దాటి విషయంలో నీకు సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి మాకు లేదు, చింత మాకు లేదు, ఏం సమాధానం చెప్పాలని బుర్ర కొట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఒకే ఒక ఆన్సర్, చావనైనా చేస్తాం, కానీ నీవు నిలవబెట్టించిన ప్రతిభకు నమస్కారం చేయమన్నారు. ఎందుకో తెలుసా? మేమేం చేస్తున్నామో దేవుడు చూస్తున్నాడు కనుక, మేమేం మాట్లాడుతున్నామో దేవుడు వింటున్నాడు కనుక. వింటున్న ఆయనకి మేము భయపడుతున్నాం, చూస్తున్న ఆయనకి మేము భయపడుతున్నాం. నువ్వు చంపినా మేము భయపడవు. వేడిమి కలిగిన ఈ అగ్నిగుండము నుండి రక్షించుటకు సామర్థ్యము కలిగిన వాడు. కానీ ఆయన ఒకవేళ మమ్మలను రక్షింపకపోయినను చావనైనా చేస్తామేమో, కానీ నీవు నిలవబెట్టించిన ప్రతిమకు నమస్కారం చెయ్యి. వాళ్ళు ఎంత మంచి ప్రవర్తన కలిగినారో తెలుసండి. వాళ్ళు భోజనం పెట్టినప్పుడు కూడా, నీకు ఇష్టానుసారమైన భోజనం పెడితే మేము తినమయ్యా, మాకు పెట్టే భోజనం ఎలా ఉండదు తెలుసా? పరిశుద్ధమైన భోజనమై ఉంటుంది. ఒక నియమంతో, నిబద్ధతతో కూడిన భోజనం పెట్టాలి. ఒక ప్రార్థనాపూర్వకమైన ఎదుగుదల మేము కలిగి ఉండాలి. మేము సాధారణమైన పిల్లలము కాదు, మేము సైన్యములకు అధిపతియగు యెహోవా పిల్లలము, ఆయన జనం మేము అని షడ్రకు మేషకు అబేద్నెగోలు ఆలోచించారు, ఆచరించారు, బ్రతికారు. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నీవు నేను కూడా దేవుడు చూస్తున్నాడని, ఎక్కడున్నా ఆయన చూస్తున్నాడని ఆలోచన వచ్చిందానికి ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. ఎక్కడున్నా దేవుడు చూస్తున్నాడని ఆలోచన ఏం లేదండి. మంచి అమావాస్య అర్ధరాత్రి మానపురం నుండి బస్సులు ఎట్లేవు, అప్పటికి 12:30, 1 గంటన్నర అవుతుంది. ఒక్కలే రావాలి. ఎక్కడో దూరంగా అని పెట్టారు వినబడుతుంది. ఆ దారికి వస్తున్నప్పుడు శ్మశానాల దగ్గర పొగలు వేస్తామన్నాయి, నక్కల కోతలు ఎవరో వినిపిస్తూ ఉన్నాయి, కారు చీకటి. ఇలాంటప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఇది ఎవరు గుర్తొస్తారు? ఒకప్పుడు అండి మేడపిల్లలు ఇప్పుడైతే కొంచెం ధైర్యంగా తిరగడుతారు, కానీ ఇంతకుముందు దారి కాచి మరి దోపిడీలు జరిగేవంట. నేను విన్నాను అలాగని. దారి కాచి మరి ఇటువైపు నుండి వస్తున్న ఈ త్రోవలు, ఇటువైపు ఏదో మామిడి చెట్టు ఉండేదట ఈ సిర్లాం వెళ్ళే రూట్లో, ఇటువైపు మెట్ల దగ్గర కానీ ఆ మానపురం నుండి వస్తున్నప్పుడు ఆ మర్రి చెట్ల దగ్గర కానీ అడ్డుకునేవారు. దెయ్యాలు భయం,
ఒకవైపు, దోచుకుంటారేమో ఒకవైపు. ఇలాంటి భయం మనసులో క్రియేట్ అవుతుంది. అలాంటప్పుడు ఎలాంటి శబ్దాలు విన్నా మనసులో భయం ప్రారంభమైపోతుంది. ఇప్పుడు అలాంటి సమయంలో మనతో పాటు ఒక నలుగురు ఉన్నారు అనే ధైర్యం ఉందనుకోండి, ఎలా ఉంటుంది? ఎక్కడికైనా వెళ్ళి రాగలుగుతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దేవుడే ఉన్నాడు అనే ఆలోచనకు వచ్చావనుకో, పొరపాటు చేయగలుగుతావా? లేదా నీకేదైనా ప్రమాదం ఉంది అని అంటే నువ్వు భయపడగలుగుతావా? నీ పక్కన దేవుడు ఉన్నాడు అనుకో, ఆయన అంటాడు, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ గుళ్ళు పక్కన 10,000 మంది ఊలినను, ఏ అపాయం నీ యొద్దకు రాదు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను ఎత్తు పట్టుకునే విధంగా తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. మరి నువ్వు ఆయన చూస్తున్నాడని నమ్మాలి కదా, ఆయన వింటున్నాడని నమ్మాలి కదా. మరి ఆయన వింటున్నాడంటే నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడాలి? ఆయన చూస్తున్నాడంటే నువ్వు ఎలాంటి పనులు చేయాలి? ఆలోచిద్దాం. దేవుడు చూస్తున్నాడంటే నువ్వు ఎలాంటి పని చేయాలి? నీ పై అధికారి చూస్తున్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తావు చెప్పండి? చాలా క్రమశిక్షణగా గౌరవంగా నడుచుకుంటాం. లేదనుకో, అదే పై అధికారి కుర్చీలో కాలు వేసుకుని కూర్చొని కాలు ఉంటే చేతులు కొట్టుకుని వెళ్ళంటాం. నీ హృదయంలో నటించడానికి దేవుని యొక్క వాక్యం కోరుకోవడం లేదు. నీ హృదయంలో ఎలా ఉన్నావో బయటకు కూడా అలాగే ఉండాలి. నీ హృదయంలో దేవుడు ఉన్నాడని నమ్మావు, నీ బయటను కూడా దేవుడిని కలిగిన వ్యక్తిగా నువ్వు నడుచుకోవాలి. నీ హృదయంలో దేవునికి భయపడేవాడుగా నువ్వు బ్రతకాలి, బయట కూడా అదే విధమైన ప్రవర్తనతో ఉండాలి. దేవునికి కనబడవాలని భక్తి చేయాలి, దేవుడు చూస్తున్నాడని భక్తి చేయాలి, దేవుడు వింటున్నాడని మాట్లాడాలి, దేవుడిని గణపరిచే విధంగా బ్రతకాలి. అలాంటి బ్రతుకుతాం. మన దేవుడు చూస్తున్నాడు. విధవరాలకు అన్యాయం చేయక, పరదేశులకు అన్యాయం చేయక, నీ చుట్టుపక్కల ప్రాంతాల నుండి బ్రతుకుతున్న ప్రజలను చూసి సహాయం చేయడానికి అవసరమైన సామర్థ్యమును, ప్రేమను, అట్టి వాత్సల్యమును కలిగి మనం నడుచుకోవాలని, దేవుని యందు మనసు నిలపాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలింప చేయునుగాక. ఆమేన్. వాక్యం కొరకు పాస్టర్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రభువానికి వందనములు, స్తోత్రములు నాయన. నాయన దేవా, పాపము లేని రక్షకుడు నాయన, నీవు ప్రభువానికి స్తుతులు స్తోత్రములు. అవును ప్రభా నాయన, నీవు చూచట్లేదని, నీకు వినబడట్లేదని తండ్రి, ఆయా మానవ రూపంలో ఉన్న మేము అనేక తప్పులు చేస్తూ నాయన, అనేక పొరపాట్లు చేస్తూ బ్రతుకుతూ ఉన్నాం ప్రభా. దేవా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. నువ్వు చూస్తున్నావని మేము నమ్మి విశ్వసించుకు సహాయం చేయండి తండ్రి. ప్రతి విషయం అందు నాయన జాగ్రత్తగా జీవించుకు సహాయం చేయండి నాయన. ఇదిగో నాయన, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అయితే తండ్రి నిన్ను సేవిస్తూ నాయన, నీకు భయపడుతూ తండ్రి, ఆయా రాజును కూడా నాయన ఎదిరించే ధైర్యాన్ని కలిగి బ్రతికి అన్నారు ప్రభా. స్థితి నాయన దేవా, మాకు కూడా ధైర్యాన్ని దయచేసి ప్రభా శ్రేష్టమైన వారంగా నాయన ఉంటూ చూపించినారు. వచ్చాను నాయన, ఎలాంటి దృష్టి తలంపులతో దురాలోచనలతో ఉండక ప్రభా, చెడు మార్గములలో నడువుక, పాప మార్గములలో నడువుక ప్రభా, ప్రతి ఒక్కరు నాయన నీతిమంతులుగా ఆయా నీకు సాక్షులుగా బ్రతుకుతూ సహాయం చేయని నడుచున్నాను నాయన. అటు మనసుని గుర్తించమని నడుచున్నాను తండ్రి. దేవా, అయా మా యొక్క ఇబ్బంది పరిస్థితులను తండ్రి, అయా మా కష్టకాలం ముందు నాయన నువ్వు ఉన్నావని నీ కోసం ఎదురు చూస్తున్నాయన, నీ వైపు చూసే బిడ్డలుగా ఉంచమని అడుగుతున్నాను తండ్రి. నాయన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఆయా నీ మాటలు చేత తండ్రి ఇంకను అభివృద్ధి చెందుతూ తండ్రి దినదినము నాయన ఆయా అభివృద్ధి పొంది నాయన ఫలించేవారుగా ఉంచమని అడుగుతున్నాను తండ్రి. ఆయా ఫలభరితముగా బ్రతుకుడు కృప చూపించండి తండ్రి. ఈ లోక పాప మాలిన్యము తండ్రి ఎంత మాత్రము తండ్రి మాకు అంటుకున్న నాయన నీ కృప పాపుదల మాకు ఉంచమని అడుగుతున్నాను. నీ కనికరాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా నాయన నీవు చూస్తున్నావని నమ్మకంతో మేము బ్రతికి నాయన ఈ లోకంలో మంచిగా ఉండటకు సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ చిన్న ప్రార్థన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులైన దేవుని పిల్లలకు ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ రానున్న రోజుల్లో ప్రార్థన కార్యక్రమాలు ఒకవేళ కొనసాగడానికి ప్రభుత్వం అనుమతిస్తే మనం ముందు కొనసాగుతాం. దయచేసి గమనించండి. ఒకవేళ ఆ విధమైన అవకాశం లేనప్పుడు ఆ న్యూ జనరేషన్ ఫర్ క్రైస్ట్ అని ఫేస్బుక్ ఛానల్ను, ఫేస్బుక్ పేజ్ని
అలాగే న్యూ జనరేషన్ ఫర్ క్రైస్ట్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని, ఏవైనా వాక్యానుసారమైన సందేహాలు కానీ లేకపోతే వాక్యానుసారమైన విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి కానీ ఆలోచన కానీ మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ 2 ఛానల్ పేజీలకు ఫేస్బుక్ న్యూ జనరేషన్ ఫర్ క్రైస్ట్ పేజ్కి, అలాగే న్యూ జనరేషన్ ఫర్ క్రైస్ట్ యూట్యూబ్ ఛానల్కు మీరు మీ ప్రశ్నలు మీ యొక్క ఆలోచనలు మీరు తెలియచేయచ్చు. వాక్యానుసారంగా అవి మీకు అందివ్వడానికి, తెలియచేయడానికి, వాక్యానుసారమైన సంగతులు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మా వంతు ప్రయత్నం మేము చేయగలుగుతాం. దయచేసి గమనించండి. ఇంకేమైనా ప్రత్యేకమైన ప్రకటనలు ఉంటే ఈ కార్యక్రమం తర్వాత మనం చూద్దాం. తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. నీవు ప్రేమించి నీ పిల్లల మీద మాకు ఇచ్చిన భాగ్యం గురించి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీవు మాకు దయచేసిన ఈ పాద సన్నిధిలో పరలోకపు తండ్రి అయినా మీరు మా ఏడలో కలిగి ఉన్న ప్రతి ఉద్దేశం మీరు చూస్తున్నారని, మీరు వింటున్నారని, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారని, మా చుట్టూ ఉన్న ప్రకృతి వనరుల ద్వారా మీరు మా చుట్టూ నీ యొక్క ప్రేమను కలిగి ఉంచారని ప్రభువా, మీరు చూపుతున్న ప్రేమకు కృపకు వందనములు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ యొక్క న్యూ జనరేషన్ ఫర్ క్రైస్ట్ ఫేస్బుక్ పేజీ నుండి ఎందరైతే చూడాలి వాక్యమును చూస్తూ ఉన్నారు, న్యూ జనరేషన్ ఫర్ క్రైస్ట్ యూట్యూబ్ ఛానల్ నుండి ఎందరైతే మాటలు వింటున్న మీ పిల్లలు బట్టి వందనములు చెల్లిస్తున్నాను. వాక్యానుసారంగా ఉన్న మాటలు ఆ బ్రతుకుల్ని స్థిరపరచుటకు, అనేకులకు ఆశీర్వాదకరంగా మేముండుటకు, అనేకులకు ఆశీర్వాదకరంగా మేము బ్రతుకుటకు సహాయం దయచేయమని మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వాక్యానుసారమైన ఫలమును మేము ఫలించుటకు, వాక్యముతో మేము జత చేయబడిన వారిని, అంటుకట్టబడిన వారిని ముందుకు సాగడానికి సహాయం దయచేయమని భద్రపరిచి బలపరచమని, ఊరంతగా ఆత్మీయ సంబంధమైన ఫలమును మేము ఫలించుటకు కృపను అనుగ్రహించమని ఈ ప్రియకుమారుడు మా రక్షకుడే యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.